తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అతివేగం ఆ కుటుంబాల పాలిట మృత్యుపాశమైంది. కళ్ల ముందే పచ్చని జీవితాలు ఛిద్రమైపోయాయి. పసిగుడ్డు అని చూడకుండా నిండు నూరేళ్ల ఆశలను చిదిమేస్తూ మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ఘటన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై ఆర్తనాదాలతో నిండిపోయింది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఉత్తమ షోలపురంలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. సేలం సమీపంలోని ఉత్తమ షోలపురం జాతీయ రహదారిపై ఒకేసారి 7 ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. సాధారణంగా సాగిపోతున్న ఆ ప్రయాణం ఒక్క క్షణంలో శ్మశాన వైరాగ్యాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 11 నెలల పసికందు కూడా ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కన్నీరుమున్నీరు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తమ షోలపురం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ప్రభుత్వ బస్సు ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న వేగానికి మినీ వ్యాన్ ముందు భాగం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జైంది. సరిగ్గా అదే సమయంలో వ్యాన్ వెనక వస్తున్న ఒక ద్విచక్ర వాహనం కూడా వేగాన్ని నియంత్రించుకోలేక ఆ వాహనాలను బలంగా ఢీకొట్టింది. క్షణాల వ్యవధిలోనే జరిగిన ఈ వరుస ప్రమాదాలతో ఆ ప్రాంతం యుద్ధ భూమిని తలపించింది. మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉండడం, వారిలో ఒక పసిపాప మృతదేహం కనిపించడం స్థానికులకు తీవ్రంగా కలిచివేసింది. అలాగే బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు కూడా ఈ మృత్యు కూరల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. ఈ భీకర ఘటనలో మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో వాహనాల్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రభుత్వ బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బస్సు అదుపు తప్పి రాంగ్ రూట్లో రావడంతోనే ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.